Eating sugar, no papa. Telling lies, no papa. Open your mouth. Ha ha ha. ఇప్పుడే వచ్చేసిందా నీకు? జానీ జానీ ఎస్ పప్పా. ఈటింగ్ షుగర్. ఓపెన్ యువర్ మౌత్. జానీ జానీ ఎస్ పప్పా. ఎస్ ఇట్లా. ఈటింగ్ షుగర్ నో పప్పా. ఓపెన్ యువర్ మౌత్. ఓకే నువ్వు చెప్పు. ఓకే అరే నీరు జాన్ eating sugar no papa, telling lies no papa, open your mouth. ఆడుకుంటావా? ఏం చెప్తున్నారా బంగారు తల్లి? ఆడుకొని ఎట్లా డ్రెస్ చేంజ్ చేయాలి నువ్వు చేసిన దానికి. మమ్మీగా నన్ను తిడుతుంది, ఏం చేస్తున్నావు అని అంటది నన్ను. నోట్లో పెట్టవద్దు, ఆడుకో, నువ్వు ఆడుకో, మంచిగా ఆడుకో. మెల్లగా మెల్లగెళ్ళు. ఇక్కడ ఆడుకో. అక్కడ వాటర్ ఎక్కువ ఉన్నాయి. అటెళ్ళకు ఇక్కడనే ఉండు. బట్టలు నడిపిస్తానా? No. అది ఎట్లా చేంజ్ చేయాలి ఒకసారి కూర్చుంది. కూర్చో, మంచిగా కూర్చో, ఈత కొట్టు, పండుకో. నీకు ఎక్కువ అవుతుంది వద్దు, మధ్యలో పెట్టుకో, పై పెట్టు. వెళ్దాం, ఇంటి లోపలికి వెళ్దాం. ఈత కొడుతున్నా? అయ్యో నా బట్టలు కట్టు. వద్దు ఆను తూను. అమ్మ బాబాయ్ కొత్త చెప్పినా ఇక లడ్డు దొరికింది అన్నాడు. దొరికిందా? దొరికింది. ఏడున్నాయి లడ్డులు? ఒకటే లడ్డు, ఏదో అది కూడా తెలుసుకుందిగా. దారి పడతావే రామ, తీసుకోపోరా. చాలమ్మా చాలు. తీసుకోవే, కొంచెం నీళ్ళు వస్తుంటే మళ్ళీ మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, కొన్ని వేలలో జాబ్స్ మీకు లభించే అవకాశాన్ని మిస్ చేసుకోకండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ తోటి మీరు అప్లై చేయండి. జస్ట్ ఇది 8th క్లాస్ నుంచి ఫ్రెషర్ అయినా, హౌస్ వైఫ్ అయినా ఎవరైనా అప్లై చేయొచ్చు. బేసిక్ జాబ్, పార్ట్ టైం, ఫుల్ టైం, వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ సెల్ ఫోన్ లాంటి జాబ్సే ఇవి. అప్లై చేసి మీరు పెద్ద కంపెనీస్ లైక్ HDFC, స్విగ్గీ, అమెజాన్ లాంటిలో మీరు వర్క్ చేయొచ్చు. డైరెక్ట్ మీరు అప్లై చేయండి, లేదంటే ఫోన్ కాల్లో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మీరు జాబ్ పొందండి. మనం సుబ్బయ్య గారి హోటల్ వెళ్ళినాం కానీ మమ్మీ డాడీ వెళ్ళలేదు కదా ఇప్పటివరకు. బుట్ట భోజనం ఎన్ని రోజులైంది ఈ టైప్లో మనం భోజనం చేసి. ఏమేమి ఇచ్చిండు ఐటెంలు?
ఈ పేర్లు నాకు తెలీదు కానీ ఎన్ని రకాలు ఇచ్చిండు మొత్తం? పప్పు, ఇది కర్రీ, ఇది నీ ఫేవరెట్ ఏంటది? పకోడీదా? పకోడా, పకోడీ. చాలా 3 ఐటమ్స్ ఉన్నాయి. ఇది ఒక కర్రీ. ఆహా, అయ్యో నాకు తెలీదు. ఇవన్నీ కర్రీలు అంట. ఏం కర్రీ? ఇది మునక్కాయ అయితే కనిపిస్తుంది. ఇది 2 సేమ్ కర్రీస్ టైపు. ఇది సాంబారు, ఇది పప్పు, ఇది మజ్జిగ చారు, ఇది పెరుగు, ఇది ఫ్లేవర్ రైస్, ఇది పులిహోర, అది టమాటా పచ్చడి టైపు, ఇదేమో పొడులు, ఇది మొత్తం 4 తినొచ్చు కదా ఇది భోజనం. పెసర పునుగుల కర్రీ, పెసర పునుగులు ఆకులు, ఈ ఆకులతో తినొచ్చు మనం డైరెక్ట్. నాకు తెలుసు. చూపెట్టు నాకు ఏముందో. ఇదేంటి ఫ్రైయా? మన అది ఇస్తాడు కదా క్యాబేజ్ సంథింగ్, క్యాబేజ్ ఫ్రై. దాని కింద రైస్ ఉందా? ఇక అన్నం కింద అన్నం. ఇంకా స్పూన్లు తెస్తారంట. బాగుంది బుట్ట భోజనం. ఫ్రై ఐటమ్ వేసినావు, స్వీట్ కూడా ఇచ్చిండి. ఇదేంటి? బాదుషా టైప్ స్వీట్ కదా. మళ్ళీ ఇంకో కర్రీ వచ్చిందా? ఆలు కర్రీ. అమ్మో, ఒక్కొక్క ఆకు తీస్తుంటే ఒక్కొక్క కర్రీ పెట్టినట్టున్నాడు కదా. సుబ్బయ్య గారి హోటల్ ఎట్లుంటది అంటే, వద్దురా బాబు కడుపు నిండి పేలిపోతుంది అన్న కానీ ఇంకా తినండి సార్ అని ప్రేమ కొద్దీ వడ్డిస్తారు. వాళ్ళ ప్రేమ తట్టుకోలేము. బాత్రూమ్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఇంకా కష్టమవుతుంది. అక్కడ ఎక్కువ తినొద్దు. తింటే మాత్రం వెంటనే గంటలో ఇంటికి కానీ బాత్రూమ్ వెళ్ళడానికి ప్రిపేర్డ్గా ఉండాలి. అంత భోజనం పెడతారు. అన్నం వేస్తే ఏం బయటికి రాదనమాట. దీన్ని వెదురు బుట్ట అంటారా? ఏం బుట్ట అంటారు దీన్ని? వెదురుతో చేసిందే కదా. ఈత చెట్టుదా? అన్నవరం ఇంత ఇస్తాడా ప్రసాదం ఎక్కడైనా? చిన్న బుట్టలో ఇట్లనే బుట్టలో పెట్టిస్తారు. ఇప్పుడు ఎట్లా ఇస్తున్నా నేను వెళ్ళినప్పుడు అయితే ఇట్లనే బాగుంటది. సుబ్బయ్య గారి భోజనం మా ఇంట్లో ఎలా వేసుకుంటున్నాం. ఇది పులిహోర, ఇదేంటి ఫ్రైడ్ రైస్, ఫ్లేవర్డ్ ఫ్రైడ్ రైస్. ఏం ఫ్లేవరో తెలీదు. బుట్ట భోజనం రైస్. ఇప్పుడు మామూలుగా వేసే రైస్. సరే కొంచెమే నాకు వేరే కర్రీస్ వేయి. మునక్కాయ కర్రీ, టమాటా మునక్కాయ కర్రీ. ఇప్పుడు వేసేది పునుగుల కర్రీ, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, టమాటా పప్పు, సాంబార్. అన్నిటికన్నా ముందు నిమ్మకాయ పచ్చడి వేసుకొని, నెయ్యి వేసుకొని, ఏదో ఉంది చూడు పౌడర్లు ఉన్నాయి చూడు, ఆ పౌడర్ కూడా వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇది ఏం పౌడర్? కంది పౌడరా? పుదీనా పౌడర్. ఇదేం స్వీట్? బాదుషా స్వీట్. టమాటా పచ్చడి పెరుగుతో తింటా నేను. ఇప్పుడు ఇది పెరుగు చట్నీ, ఇది టమాటా పచ్చడి లాస్ట్కి తింటా. అది మామూలు పెరుగు, చల్లచారు కూడా ఉంది, టమాటా పచ్చడి. తెలుగింటి భోజనం తినాలంటే ఇక్కడే సూపర్ ఉంటుంది. ఇదేంటి? క్యాబేజీ. ఓకే, ఇది కూడా సూపర్ ఉంది. ఓహో, క్యాబేజీ ఫ్రై, తర్వాత ఆలూ ఫ్రై. నైస్. ఎప్పుడైనా మీకు కడుపు బాగా కాలి పొద్దు నుంచి అట్లా తినలేదు అనుకున్న వాళ్ళు రాత్రిపూట తినాలనుకున్నా ఇది సరిపోతుంది. 2-3 రోజులు తినని వాళ్ళు కూడా ఒక్క పూట తిన్నా కడుపు నిండిపోతుంది. అంత బాగుంటుంది. మాన్సిని చూపెట్టమ్మా. వెళ్ళిపోయే ముందు మర్చిపోకండి, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని ప్రెస్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అప్లై చేయండి.